శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ చేసిన 200 కోట్ల రూపాయల స్కామ్లో టెస్కాబ్ మాజీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల పాత్ర కీలకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త మేక నేతాజీ కుమారుడు మేక శ్రీహర్ష నిర్వహిస్తున్న ప్రింటింగ్ మెటీరియల్ సప్లై ఏజెన్సీని ఫైనాన్స్ సంస్థగా మార్చడంతో ఆమె పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 517 కాగా దర్యాప్తు నిమిత్తం కేసును సిట్కు అప్పగించారు. పరారీలో ఉన్న 3 నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క టెస్కాబ్ అధికారులు వాణిబాలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వాణిబాల చేసిన మోసంలో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు. ప్రియాంక సంస్థ ఏర్పాటు ఉద్దేశమే వేరు. ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985 నుంచి అబిడ్స్ తిలక్ రోడ్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్ సిస్టమ్స్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరులను కంపెనీల నుంచి ఖరారు చేసే ప్రింటింగ్ ప్రెస్ వారికి విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీహరి తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లోనే చేరారు. కొన్నాళ్లుగా ఈ సంస్థ వ్యాపారం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెటీరియల్ సరఫరా చేసే కంపెనీల నుంచి దాదాపు 6 కోట్ల రూపాయల మేర క్రెడిట్ తీసుకోవడంతో పాటు ఆయా కంపెనీల్లో పనిచేసే వారి వద్ద నుంచి వడ్డీకి భారీగా అప్పులు కూడా తీసుకున్నారు. ఈ సంస్థ ఏటా దాదాపు 6 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉండడంతో తమ నగదు ఎక్కడికి పోదనే ఉద్దేశంతో పలువురు అప్పులిచ్చారు. వాణిబాల సలహాతోనే ఫైనాన్స్ సంస్థగా తన భర్త కుమారుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసిన వాణిబాల తనకున్న పరిచయాలు, ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని భారీ స్కామ్ ప్లాన్ చేసింది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ను ఫైనాన్స్ సంస్థలా మార్చేసిందిక తొలినాళ్లలో తన సహా ఉద్యోగులతో పాటు వారి బంధువుల నుంచి డిపాజిట్ తీసుకుంది. వీరికి చాలిన 18 నుంచి 24% చొప్పున వడ్డీ చెల్లించారు. దీంతో వారికి వాణిబాలపై నమ్మకం ఏర్పడి సహకరించడం ప్రారంభించారు. టెస్కాబ్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో వాణిబాల మాటలు కలిపేది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకునేది. ఆపై తనకున్న ఫైనాన్స్ కంపెనీల విషయం చెప్పి బ్యాంకులో అయితే కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పింది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకు సరిపోదని తన భర్త కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్ చేయాలని సూచించింది. తాము క్రమం తప్పకుండా 20 నుంచి 24% వడ్డీ చెల్లిస్తామని నమ్మించింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవి విరమణ చేసిన వారు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. దీనికి బ్యాంక్ సిబ్బందిని వినియోగించుకుంది. జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ వాణిబాల తన భర్తకు చెందిన సంస్థలోకి టెస్కాట్లు రావాలని డిపాజిట్లను మళ్లించింది. దీనికోసం ఆ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. డిపాజిట్ల వ్యవహారాలు పర్యవేక్షించే వారికి కమిషన్ల ఆశ చూపి వినియోగదారులు ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఇలా టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లు ప్రైవేట్ సంస్థకు తరలిపోవాలంటున్న ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు సిసిఎస్లో కేసు నమోదైన తర్వాత వాణిబాలను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు. తమను సంప్రదించిన బాధితులతో ఆమెకు బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి ₹1 విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడిదుడుకులు ఎదురైన గత ఏడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. ఆ మరుసటి రోజు నుంచి వాణిబాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎస్పీ లోగోతో బ్రోచర్లు ముద్రించి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ వాటిలో తమకు ఎస్పీ గ్రాఫిక్స్ సిస్టమ్స్, శ్రీ ప్రియాంక
డిజిటల్స్లో శ్రీ ప్రియాంక గ్రాఫిక్స్ టెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్లోని తిలక్ రోడ్తో పాటు జీడిమెట్ల, బెంగళూరులో రాజాజీనగర్, విజయవాడలోని గాంధీనగర్లో వీటి బ్రాంచ్లున్నట్టు పేర్కొన్నారు. తమ వార్షిక టర్నోవర్ దాదాపు 60 కోట్ల రూపాయలున్నట్టు వాటిలో స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మరికొందరు బాధితులు సిసిఎస్కు రాగా వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారులో ఉన్న 3 నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు వీరితో పాటు సంబంధికులు ఆయా సంస్థల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం 2 రాష్ట్రాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్కు లేఖలు రాస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో నిందితులు దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్పై జూలై 3వ వారంలో హియరింగ్ జరగనుంది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారిలో వృద్ధులు, పదవి విరమణ చేసిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణ.